సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అర్ధరాత్రి వేళ మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇటీవల ప్రధాన రహదారిపై ఉన్న పలు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన ఘటన మరొక ముందే ఈసారి పోలీస్ స్టేషన్కు సమీపంలోని 2 ఆలయాలను లక్ష్యంగా చేసుకోవడం స్థానికులు ఆందోళన కలిగిస్తోంది. అర్ధరాత్రి సమయంలో మార్కండేయ స్వామి ఆలయంలోకి చొరబడిన దుండగులు 2 కుండీలను పగలగొట్టి భక్తులు సమర్పించిన నగదును అపహరించారు. అనంతరం సమీపంలోని అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించినప్పటికీ హుండీ ఖాళీగా ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. పట్టణ నడిబొడ్డున పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలోని ఆలయాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం భక్తులు, వ్యాపారులు, స్థానికులను కలవరపెడుతోంది. సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దీంతో వరుస చోరీల వెనుక ఒకే ముఠా లేదా ఒకే వ్యక్తి ఉండే అవకాశంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.